మొదటి మనం చూద్దాం ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికమనగా శారీరక మానసిక పరమైన రుగ్మతలను తొలగించుకోవటము. శారీరక రుగ్మత వచ్చింది అనుకోండి, ఆ శారీరక రుగ్మత ఏం చేస్తుంది? మనసుకు పడుతోంది. ఉదాహరణకి మొన్నటిదాకా మన ఆంధ్రదేశం అంతటా మద్రాసు అయి వచ్చింది కళ్ళకలక. ఈ కళ్ళకలక రాని వాళ్ళకేంటి? భయం. కళ్ళకలకం చూస్తే కష్టం. అప్పటిదాకా మోహన్ చూసి మాట్లాడుతున్నారు, వాళ్ళ స్నేహితుడికే లేదా భార్యకో లేదా బిడ్డకో కళ్ళకలకు వచ్చిందనుకోండి, ఇక రాకు రాకు పక్కన ఎందుకంటే ఆ మొహం ఆలోచిస్తేనే కళ్ళకలకు వచ్చేస్తుంది కదండి. దాంతో ఏమవుతుంది? భయం. పొరపాటున ఎవరైనా చూస్తే అమ్మో ఇంకా నాకు వచ్చేస్తుందేమో అని కానీ లైట్ గా దురదనిపిస్తుంది. అక్కడ వెంటనే గోక్కుంటూ ఉంటారు, ఏమండి నా కళ్ళు ఎర్రబడ్డానే ఎర్రబడినా టెన్షన్ ఇక వణుకు వచ్చేసింది, నాకు వచ్చేసిందండి అంటే ఇక ప్రతిక్షణం నాకు కళ్ళ కలుగు వచ్చేసింది. అంతకుముందు మనందరికీ తెలుసు కదా, అనంతపురంలోనే బాగా ఊపింది చికెన్ గునియా. ప్రతి ఒక్కరు నాకు గడియ వచ్చింది వాడు ఆపాదించుకుంటున్నాడు. ఇది ఎందుకు వస్తుంది? భయం. దేనికి భయం? నేనేమైపోతాను, చచ్చిపోతానేమో అది వస్తే. కాబట్టి శారీరక భయం మనసును భయపెడుతుంది. చూడండి అక్కడ మరలా ఎలా జాయింట్ లింక్ ఉందో చూడండి ఈ రెండింటికి. అందుకే ఆధ్యాత్మికత అనేది శారీరక మానసిక సంబంధమైనటువంటి విషయం అది. కాబట్టి ఇది చల్లగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలని ఓం శాంతికి అన్నాం. మొదటి శాంతి.